కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణ, శకుని అందర్నీ అభిమన్యు ఓడించాడు. అతని యుద్ధాన్ని చూసిన దుర్యోధనుడే ఆశ్చర్యపోయాడు. నిర్దాక్షిణ్యంగా కౌరవ సైన్యాలపై పడి వారి శిరస్సులను ఖండించాడు అభిమన్యుడు. అతన్ని చూసి కౌరవ సేనలు పారిపోయాయి. రథాన్ని నడపడంలో అభిమన్యుడు దిట్ట. సారథి నుంచి రథం తీసుకొని రథాన్ని చుట్టూ తిప్పుతూ బాణాలు వదిలాడు అభిమన్యుడు. ఇంతటి ధనుర్వేదం ఎలా వచ్చిందా అని ద్రోణుడు కూడా ఆశ్చర్యపోయేలా యుద్ధం చేశాడు అభిమన్యుడు. ఆ రోజు అభిమన్యుడు రుద్రరూపం చూపించాడు. అభిమన్యుడి ధనస్సు పేరు రుద్ర. సాక్షాత్ శివశక్తితో ఉన్న ఆ ధనస్సుని కృష్ణుడే అభిమన్యుడికిచ్చాడు. ఆ ధనస్సు అతని చేతిలో ఉన్నంత వరకు అలసట లేకుండా అభిమన్యు యుద్ధం చేయగలడు. అభిమన్యుడు తన బాణాలతో దుశ్శాసనుడు మూర్ఛపోయేలా చేశాడు. కర్ణుడి తమ్ముడు శిరస్సుని ఖండించాడు. అది చూసి కర్ణుడు కూడా భయపడ్డాడు. అభిమన్యుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. ముందు నువ్వు వెళ్ళు, వెనుక మేం వచ్చేస్తామని ధర్మరాజు అన్నాడు కదా, మరి ఎందుకు రాలేదు